హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు నా యొక్క కిచెన్ రొటీన్ ఇంకొక వీడియో చూద్దాం. సో మోస్ట్లీ మీ అందరికీ తెలిసినట్టుగా నేను ఎక్కువ లైఫ్ స్టైల్ వీడియోస్ చేయను. కేవలం నేను వంటింట్లో చేసే నా రెసిపీస్ అవి మీతో షేర్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఈరోజు ఏం చేశాననేది చూపిస్తాను. ముందుగా అయితే ఇదిగోండి, ఈ చిక్కుడుకాయలు ముందు రోజు సాయంత్రమే చక్కగా, అంటే సాయంత్రం మీన్స్ నైట్ కూర్చొని టీవీ చూసేటప్పుడు అన్నీ చక్కగా గిల్లేసేసి ఈ బౌల్కి పెట్టేశాను. కొద్దిగా వాటర్ వేసేసి కాస్త లైట్గా ఉప్పేసి స్టవ్ మీద పెడితే ఆ కొంచెం నీళ్ళు ఎగిరిపోయే లోపల మనకు చిక్కుడుకాయలు అనేవి ఉడికితే అవి తీసేసి పక్కన పెట్టాను. అండ్ ఈ ప్యాన్లో పన్నీర్ మొన్న కుక్ చేశాను కదండి, సో ఆ మిగిలిన పీస్ ఉంది. కూర చేద్దాం అన్నాను కానీ సరే ఓకే, సేమ్ అలాగే ఫ్రై లాగా చేద్దాం. జస్ట్ ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా లాగా మిక్స్ చేసి కాస్త దానికి పట్టించేసేసి స్టిర్ ఫ్రై లాగా చేశాను అనమాట. 2 సైడ్స్ 2 పక్కల చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేవారు ఫ్రై చేస్తే అన్నంలో సైడ్కి తినొచ్చు అన్నట్టుగా. ఇది చెప్పాలంటే మీరు ఒకవేళ మీ పిల్లలు తినకపోతే చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. అది కూడా పాలు తాగని పిల్లలకి. ఇది పాలతో చేస్తారు అని చెప్పకుండా ఇది అలవాటు చేశారనుకోండి, వాళ్ళకి నచ్చితే పాలు తాగకపోయినా ఇండైరెక్ట్గా వాళ్ళకి ప్రోటీన్ అనేది అందుతూ ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో ప్రతి మీల్లో, అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం ప్రోటీన్ ఉంటే మంచిది అంటారు. దానివల్ల మనం కార్బ్స్, అంటే మనం తినే దోస, ఇడ్లో, చపాతో, ఏదైనా అన్నం కానీ కొంచెం తక్కువ తీసుకుంటాం. ఎందుకంటే ఇవి తిన్నప్పుడు పొట్ట నిండుగా ఉంటుంది కాబట్టి అది తక్కువగా పోర్షన్ తీసుకోవడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది. సో తప్పదు, అందుకని చెప్పేసి ఇదిగోండి ఆ ఉన్న ముక్కను కూడా ఇలాగ ఫ్రై చేశాను. దీంట్లోనే కర్రీ కూడా చేస్తాను. ముందు ఆ చేసే ముందు మళ్ళీ 2 గిన్నెలు ఎందుకులే అని చెప్పి ఫస్ట్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఫ్రై చేశాను. ఇది చాలా బాగా నాన్ స్టిక్కీగా పనిచేస్తుందండి. మీరు చూస్తున్నారు కదా, ఏం అంటుకోవడం అయితే ఏం లేదు. ఎంతో ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసాను, ఎక్కువ కూడా వేయలేదు. సో ఇక ఈ ముక్కలు ఇవన్నీ బాగానే కాలిపోయాయి కాబట్టి ఇక నేను తీసేసి దీంట్లోనే కూర అయితే చేసుకుంటాను. చూసారు కదా, ఎక్కడ మాడడం అలాంటివి ఏం లేదు. కాకపోతే మనం కారం వేసాం కదా, సో ఆ కారంకి కాస్త బౌల్ తుడిచేసుకుంటే బెటర్. మళ్ళీ అదే ప్యాన్లో నూనె వేసేసామనుకోండి, ఆ మిగిలిన కారం అనేది నల్లగా మాడిపోయి మన కూరలో కొంచెం మాడు వాసనలాగా వచ్చింది. కాబట్టి సో ఆ మిగిలిన కొంచెం ఒక చుక్క ఎంతో నూనెకి మనం ఆశించకుండా చక్కగా టిష్యూ పేపర్తో తుడిచేసుకుంటే దీంట్లోనే కర్రీ చేసేసుకోవచ్చు. అండ్ ఈరోజు వంట చేసేటప్పుడు నేను యూజ్ చేసే స్టీల్ ఐటమ్స్ ఏవైనా సరే మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయండి. వీడియో స్టార్టింగ్లోనే మీ ఎడమ చేతి పక్కన చిన్న షాపింగ్ బ్యాగ్ కనిపిస్తుంది. సో అది ఒకవేళ మీకు కాసేపు ఉన్నాక కనిపించదు అనమాట. జస్ట్ ఇట్లా స్క్రీన్ మీద ఒకసారి టచ్ చేస్తే మీకు మళ్ళీ ఆ షాపింగ్ బ్యాగ్ అనేది కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే ఈ ప్రోడక్ట్స్ స్టీల్ రిలేటెడ్వి నేను కొన్ని మీకు యూజ్ అయ్యేవి యాడ్ చేస్తాను. ఎవరైనా కావాలి స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్స్ కొనుక్కోవాలనుకుంటే దాని ద్వారా మీరు షాపింగ్ అయితే చేసుకోవచ్చు. కర్రీ ప్రాసెస్ రెగ్యులర్గా చేసుకునేదానండి. తాలింపు వేసుకొని మనం ఉడకబెట్టిన కూరగాయ ముక్కలు వేసేసాను. కొద్దిగా టమాటా గుజ్జు కూడా వేసేసి ఆ చివరిలో ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, కాస్త కొబ్బరి గ్రైండ్ చేసి దాంట్లోనే వెల్లుల్లి కూడా గ్రైండ్ చేసేసి వేసేసి కలిపేస్తాను అనమాట. మీరు వీడియో నిదానంగా చూస్తూ ఉంటే మీకు నేను చేసే ప్రాసెస్ ఇప్పుడు చెప్పింది ఈజీగా అర్థమవుతుంది. సింపుల్గా ఉంటుంది. ఎవరికైనా ఈ కర్రీ చేయడం రాని వాళ్ళు మంచిగా వీడియో చూస్తూ ఉండండి. నేను ఎలా కుక్ చేశానో మీకు తెలుస్తుంది. ఈ కూర మనకి మరీ ఫ్రై లాగాను ఉండదు, అలానే గుజ్జుగా, అంటే మనం గ్రేవీగా చేసుకునే కర్రీలాగా కూడా ఉండదు. నార్మల్గా ఇగురు కూరలాగా వస్తుందన్నమాట. బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా ఇలా ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇందాక చెప్పినట్టుగా స్క్రీన్ మీద నుంచి మీరు వ్యూ ప్రోడక్ట్స్లోంచి కాకుండా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ ద్వారా కనుక షాపింగ్ చేస్తే నేను అక్కడ మీకు కూపన్ కోడ్ కూడా ఇస్తాను, మోర్లా స్వప్న అని. అది యూజ్ చేశారనుకోండి మీకు అడిషనల్గా 12% డిస్కౌంట్ ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి వస్తుంది. ఎందుకంటే నేను చూపించేవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నవే ఈ బౌల్స్. సో అది మీరు డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసుకుంటే నా కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. కొంచెం అనదర్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇక్కడైతే ఇగోండి ఉల్లిపాయలు అయితే వేసేసాను. కాకపోతే స్టీల్లో వంట చేసేటప్పుడు చాలా అలర్ట్గా కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీగా ఉండాలి. అప్పటికప్పుడు కట్ చేస్తామంటే ఈ లోపల ఇవన్నీ మాడిపోతాయి. అదొక్క చిన్న జాగ్రత్త మాత్రం ఎప్పుడు చూసుకోవాలి, లేకపోతే ఫ్లాప్ అయిపోతాయి రెసిపీలన్నీ డైలీ. ఇగోండి, మనవి ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు తొందరగానే మగ్గిపోయాయి. సో కూరగాయ ముక్కలు వేసే ముందు నేను పసుపు వేసేసి కలుపుతానమాట. దాంతో మనకి కలర్ అనేది మంచిగా ముక్కలన్నిటికి కూడా ఆయిల్తో కలిసి ఉంటుంది కదా, బాగా పడుతుంది. కూర కూడా చూడడానికి మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా, చక్కగా కలిసిపోతుంది అనమాట పసుపు అన్ని ముక్కలకి సరిపడే విధంగా.
ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెడితే కాస్త కూర అనేది తొందరగా ఎక్కువ ముక్కలు వేసాం కదా, వేడెక్కుతుంది. తర్వాత కుకింగ్ ప్రాసెస్ త్వరగా స్టార్ట్ అవుతుంది. కాసేపు అట్లా హైలో పెట్టాక సిమ్లో పెట్టేసేసుకుని రిమైనింగ్ ప్రాసెస్ చేసుకోవచ్చు మనం. ఈ మధ్య కాలంలో అయితే మీల్ ప్రెప్ చేసుకునే ఐటమ్స్ అన్నీ డే టైంలో కాకుండా, అంటే వాటి కోసమే ఎక్కువ సమయం కూర్చొని చేయాలనే విధంగా కాకుండా సాయంత్రం టైము, ఎందుకంటే మనకు తెలియకుండానే కాస్త టైం మన కోసం నచ్చిన టీవీ షోనో, ప్రోగ్రామ్సో, సినిమానో ఏదో ఒకటి చూస్తాం కదా. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చాయి. ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లోనే మనకి ఏదో ఒకటి దొరుకుతుంది కదా. అవి చూసేటప్పుడు ఉత్తగా కూర్చొని చూడకుండా ఈ గోరు చిక్కుడు ఉంటాయి, అవి చిక్కుడుకాయలు ఉంటాయి, వాటినో లేదంటే కొబ్బరి ముక్కలు ఉంటాయి వాటిని తురుముకోవడమో ఇలాగా టైం కలిసి వచ్చేలాగా ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాను. ఇంతకుముందు ఏంటంటే డే టైంలోనే చేసుకునేదాన్ని వర్క్ రొటీన్ లాగా. ఇప్పుడేంటంటే కాస్త ఆ టైంలో చేసామనుకోండి మనకి చేసిన అలసట కూడా తెలియదు. ఎందుకంటే మన మైండ్, బాడీ అంతా మనం చూసే ప్రోగ్రామ్‌కి అడిక్ట్ అయిపోయి ఉంటాం కాబట్టి ఇక్కడ తెలియకుండానే పని కూడా ఈజీగా అయిపోతది. అండ్ నిన్న కూర్చొని ఆల్రెడీ నేను రోజు తీసుకునే పాలు ఉదయం తీసుకొని కాచాక ఫ్రిడ్జ్‌లో పెడితే సాయంత్రానికి మీగడ వస్తుంది. ఆ పైన మీగడ కాచే ముందు తీసి వేరే గిన్నెలో స్టోర్ చేసుకుంటూ ఆల్మోస్ట్ 2 బాక్సులు నిండిపోయిందనమాట. సో, ఆ డీప్ ఫ్రిడ్జ్‌లో ప్లేస్ లేదు ముందు. ఎందుకంటే మొన్న జున్ను పాలు వచ్చాయి. 1 లీటర్ తీసుకొని వండుకున్న తర్వాత మిగిలినవి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టాను బౌల్ అలాగే 1 లీటర్ పాలది. సో, వాటికి ప్లేస్ లేదని చెప్పేసి ఆల్రెడీ మీగడ గిన్నెలు ఉన్నవి తీసేసాను. అదంతా కూడా నిన్న నైట్ కాచేసాననమాట నెయ్యి. కాకపోతే ఈ కడాయి అలవాటైపోయి టక్కని తీసాను గానీ దీనితోటి ఎంత హెడేక్ అయిందంటే, మనకి ఫస్ట్ క్వాంటిటీ వేయడానికి సరిపోతది కానీ కాసేపు అయిన తర్వాత మనకి పొంగుతూ ఉంటదనమాట. సో, నెయ్యి ఎప్పుడైనా సరే చేసేంత క్వాంటిటీ కంటే డబల్ ఉన్న గిన్నె తీసుకోవాలి. మనం చూసుకోకపోతే ఆ నెయ్యి అంతా పొంగిపోయి మొత్తం వృధా అయిపోతది. సో, నేను గబుక్కున ఇందులో వేసా. మళ్ళీ ఇంకో గిన్నె, మళ్ళీ ఇంకో బాండీ జిడ్డు చేయడం ఎందుకని చెప్పేసి ఇక దీంట్లోనే ఉంచి చేశాను. చాలా నెయ్యి చేశాను. కాకపోతే మనకి విస్కర్ ఉంటుంది కదండీ! సో, దాంతోటి కదుపుతూ ఊరికే కొంచెం మంట తగ్గేలాగా అని ఊదుకుంటూ ఎలాగో కష్టపడి మొత్తానికైతే అది ఒక కొన్ని నిమిషాలు మరుగుతది. ఆ నిమిషాలు మరిగినంత సేపు మనం మేనేజ్ చేసుకోగలిగితే ఇక ఆ తర్వాత సెట్ అయిపోయి కొద్దిగా ఆయిల్ లాగా తయారవ్వడం మొదలయ్యాక ఇక మనకి ఇబ్బంది ఉండదు. నిదానంగా అదే ఇక క్వాంటిటీ సరిపోయి మరుగుతూ ఉంటదనమాట. ఆ పొంగే స్టేజ్ ఉంటుంది చూడండి, అప్పుడు మాత్రం పెద్ద గిన్నె లేదనుకోండి చక్కగా ఉన్న నెయ్యి అంతా కింద పోతది స్టవ్ మీద. సో, నిన్న బై మిస్టేక్ నేను చిన్న దాంట్లో వేసేసాను ఎక్కువ వెన్నపూస అని చెప్పి ఇక దాని దగ్గరే ఉండి టైము చూసుకుంటూ జాగ్రత్తగా అదంతా కూడా సెటిల్ అయ్యి మంచిగా మరిగే స్టేజ్ వస్తుంది. అంటే పాలు పొంగిన తర్వాత ఎట్లా మరుగుతుంటే అట్లాగా ఇది కాసేపు అయ్యాక పొంగడం స్టార్ట్ అయ్యాక తగ్గిపోయి మరగడం స్టార్ట్ అవుతుంది. ఆ స్టేజ్ వరకు దగ్గరుండి చూసుకుంటూనే ఉన్నాను. చూసారా, స్టీల్ గిన్నె కాదు ఇది బాక్స్, మంచిగా పూసగా. ఇది పెరుగు వచ్చి చేసినటువంటి నెయ్యి కాదండి, పాల మీద మీగడతో చేసినటువంటి నెయ్యి. పాల మీద మీగడని నేను మామూలుగా విస్క్ చేసుకుంటే, అదే మన దగ్గర స్టాండింగ్ మిక్సర్ ఉంది కదా, దాన్ని కూడా లింక్ ఇస్తాను మీకు కావాలంటే. చక్కగా దాంట్లో వేసేసామంటే మీగడ పైకి వచ్చేస్తుంది వెన్నపూస. దాన్ని కరిగిచ్చేస్తే ఇట్లా వచ్చేస్తుంది. పెరుగుతోటి చేసుకోవచ్చు, డైరెక్ట్గా పాల మీద మీగడతో కూడా చేసుకోవచ్చు. సో, అది అయితే మామూలుగా అయితే అంతకుముందు మిక్సీ జార్లో వేసి అంతా రభస అయిపోయేది. ఇప్పుడైతే 2-3 గిన్నెలు క్రీమ్ అయినా సరే దాంట్లో వేసేసి కాస్త ఒక 2-5 నిమిషాలు తిప్పామంటే వెంటనే వెన్నపూస వచ్చేస్తుంది. మంచిగా కడిగేసి బాండీలో కాగబెట్టేసుకుంటే అసలు వెన్నపూస పని నెయ్యి ఇంత ఫాస్ట్గా చేస్తానని అనిపించింది నాకు. చాలా త్వరగా అయిపోయింది. ఇంకా ఒట్టి చిక్కుడుకాయ కూర అంటే కొంచెం బాగుండదు కదా, టేస్ట్ బాగుండాలని చెప్పేసి ఒక 2-3 టమాటాలు కట్ చేశాను. టమాటాలు వేయడం ఎక్కువ వేసాను, వేసే ప్యూరీ తక్కువ వేసాను. కారణం ఏంటంటే నేను ఏదో పెట్టడానికి ప్లగ్ పాయింట్ తీశాను. మార్నింగ్ చట్నీ చేద్దామన్నప్పుడు కరెంట్ లేదు, వేరే ప్లగ్ దగ్గర వేసేసి వచ్చిన తర్వాత ప్లగ్ పెట్టలేదు. నేను మిక్సీ జార్ పెట్టి మిక్సీ తిప్పాను. అయ్యో కరెంట్ లేదా అని చెప్పేసి అనుకొని జార్ చేతిలో అట్లా పట్టుకొని దానికి తీసేసిన ప్లగ్ పాయింట్ అక్కడ పెట్టాను అనమాట, ఆన్లో లేదా అని చెప్పి. అంతే, అది స్విచ్ అయ్యంగానే ఇక్కడ ఆల్రెడీ మనం తిప్పి పెట్టాం కదా, ఉన్న టమాటా ముక్కలన్నీ ఎగిరిపోయి అటు ఇటు చిందరవందర పడిపోయినాయి. ఇంకా గ్రైండ్ అవ్వలేదు కదా, అంటే నేను మూత పెట్టే లోపల అవి ఎగిరిపోయినాయి. అయ్యో అని చెప్పేసి ఇక ఆ ఉన్నవన్నీ మళ్ళీ తీసి అందులో వేసి తిప్పి తీసుకొచ్చాను అనమాట. ఇలా కొంచెం టమాటా ప్యూరీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ పద్ధతిలో చేసేటప్పుడు నేను చివరిలో వెల్లుల్లిపాయలు వేసాను, కానీ స్టార్టింగ్లోనే తాలింపులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. అగోండి
మొత్తం అంతా మెస్సీగా అయిపోయింది. పక్కనున్న ఎయిర్ ఫ్రైయర్ మీద అంతా పడింది, ఆ పక్కనున్న ఓవెన్ మీద పడింది, మిక్సీ జారు. ఇంకా అవి గ్రైండ్ చేయలేదు కదా, మనం వేసిన ముక్కలే చిందే కాబట్టి అందుకే కొంచెం తక్కువ మెస్సీ ఉంది. సో ఇక అట్లా అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది. ఇంకా టమాటా గుజ్జు వేసేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కొబ్బరి, వెల్లుల్లి గ్రైండ్ చేశాను అనమాట. తర్వాత ధనియాల పొడి, కొంచెం నేను కూరకి రెడీ చేసి పెట్టుకున్న కారం పొడి ఉంది, పసుపు, కారం ఇవన్నీ వేసేస్తే మంచిగా కలిపి సిమ్లో పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే మంచిగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఎప్పుడైనా చిక్కుడుకాయలు తెచ్చుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, బాగుంటుంది. మనం కూరలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మసాలా స్టైల్ ఒకటి ఉంటుంది, ఇట్లాంటి స్టైల్ ఒకటి ఉంటుంది. జస్ట్ ఓన్లీ చిక్కుడుకాయలతోటే ఇగురులాగా ఫ్రై చేసే వాళ్ళు ఉంటారు. అట్లా ఎందుకంటే ఒకే రకం కూరగాయని ఎప్పుడు ఒకే స్టైల్లో తినం కదా, కొంచెం కొంచెం మార్పులు చేర్పులు చేస్తూ ఉంటే సేమ్ వెజిటేబుల్ మనం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్గా తినొచ్చు, బాగుంటుంది. సో ఇంకా ఈ టమాటా గ్రైండ్ చేసిన దాంట్లోనే ఇక కొబ్బరి కూడా వేసేసి వెల్లుల్లిపాయ గ్రైండ్ చేసేసి వేసేసాను. చక్కగా సరిపోతుంది. ఉప్పు అంతా సరి చూసుకొని మనం అన్నీ వేయాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి సిమ్లో పెట్టేసుకొని ఇంకొక 2 నుంచి 3 నిమిషాలు మధ్యలో ఒక్కసారి కలుపుకున్నామంటే కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్ని రోజుల నుంచి ఒక వస్తువు వాడుతున్నా ఒక్కొక్కసారి కరెక్ట్గా మనకు తెలియకుండానే మైండ్ యాబ్సెంట్ అయిపోయి చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం అనేది కామనే అనమాట. కాకపోతే అవి చూపించాలా అని అంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది, అంత పర్ఫెక్షన్గా ఉన్నట్టుగా ఎందుకు చూపించాలి, బై మిస్టేక్ జరిగింది. ఇప్పుడు నేను ఆ ప్యూరీ వర్క్ వేసి కవర్ చేసి ఈ సీన్ పెట్టలేదనుకోండి, మీకు ఎప్పుడూ అసలు ఏ మిస్టేక్ పర్ఫెక్ట్గా చేస్తామేమో వంట అని మీరు అనుకుంటారు కదా, అవునా కదా చెప్పండి. సో మిస్టేక్స్ అనేవి కామన్, కాకపోతే అది చూపిస్తే మీకు తెలుస్తుంది, చూపించకపోతే మీకు తెలీదు, అంతే డిఫరెన్స్. నాకు అనిపించింది దాచడానికి ఏముందిలే, అప్పుడప్పుడు ఇలా అందరిళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఎప్పుడొకప్పుడు చేస్తూనే ఉంటారు. ఎవరు 100% పర్ఫెక్ట్గా ఉండరు కదా ఈ ప్రపంచంలో, దాన్ని దాచుకోవడం ఎందుకు అని చెప్పేసి యాడ్ చేశాను అనమాట ఎడిటింగ్ చేసేటప్పుడు క్లిప్. మీరు కూడా అలాంటివి ఏదైనా ఫేస్ చేశారా కిచెన్లో, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకొక విషయం ఇలాంటివి ఎప్పుడు జరుగుతుంటుందంటే, కుక్కర్ పెడతాం కానీ విజిల్ పెట్టడం మర్చిపోతుంటాం. కాసేపటికి అది పుస్సుని సౌండ్ వస్తుంటుంది, అప్పుడు గుర్తొస్తుంది అరే ఇంకా విజిల్ పెట్టలేదు అని చెప్పి తీసుకెళ్ళి పెడుతూ ఉంటారు అనమాట. సో ఇవి 2 అయితే ఈ టైంకి నాకు గుర్తొచ్చాయి. మీరు యూజువల్గా ఏమైనా చేస్తూ బై మిస్టేక్, అంటే అంతా మనకు తెలిసిన విషయమే కానీ తెలియకుండా బై మిస్టేక్ జరిగేవి కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా చెప్పాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫన్నీగా ఉంటుంది కదా, నేను కూడా తెలుసుకుంటాను. మీతో మాట్లాడుతూ పనిలో పనిగా మన వంట కూడా అయిపోయింది. సో ఇవాళ రెసిపీ అండ్ మనం మాట్లాడుకున్న విషయాలు మీకు ఎలా అనిపించాయి, వీడియో నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.